కస్టమర్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు. క్వాలిటీ ఎవరికి కావాలి? కస్టమర్ కా మ్యానుఫ్యాక్చరర్ కా? మీరు మ్యానుఫ్యాక్చరర్ అన్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా మంది ఫస్ట్ ఏమంటారంటే కస్టమర్ నీడ్స్ ద క్వాలిటీ అంటారు. కస్టమర్ నీడ్స్ ద క్వాలిటీ అంటారు. కస్టమర్కి అసలు క్వాలిటీ అక్కర్లేదండి. కస్టమర్కి కావాల్సింది ప్రైస్, అవైలబిలిటీ, హ్యాబిట్వల్. నా హ్యాబిట్ ఇది, నేను ఇదే వాడతానంటారు. నా ప్రైస్ తక్కువ అయితే ఇదే వాడతానంటారు. మా ఫాదర్ ఇది వాడారు, నేను ఇదే వాడతానంటారు. కస్టమర్ హ్యాస్ సో మెనీ కన్స్ట్రైంట్స్. మ్యానుఫ్యాక్చరర్కి ఏమీ లేవండి. వాడు క్వాలిటీ మెయింటైన్ చేస్తే మార్కెట్లో ఉంటాడు, లేకపోతే మార్కెట్లో నుంచి వెళ్ళిపోతాడు. అలాంటి క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? డేటా సైన్స్ లో ఒక చిన్న డెఫినేషన్ చెప్తాను నేను. కంట్రోల్ చార్ట్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, control chart is conceived and divided by the Shivot is a simple pictorial device for detecting unnatural patterns of variations of data. Unnatural patterns of variations identify చేయడానికి డేటా సైన్స్, డేటా అనాలిసిస్ లో లాట్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో కాబట్టి ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఎంత మెషిన్ లెర్నింగ్ వచ్చినా ఈ కాన్సెప్ట్ ని ఎలిమినేట్ చేయలేదు. కాబట్టి అక్కడ మనకి కాస్త కోస్తో జాబ్స్ దొరుకుతాయి. అది నేను ఒక ఎగ్జాంపుల్ ఈ స్టాటిస్టిక్స్ వీటిలో గురించి చెప్పాను. ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ అదర్ ఏరియాస్, యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అక్కడ తీసుకోవచ్చు. మనం ఆ ఏరియాలోకి మనము రావాలి. అప్పుడు మనకి ఏంటంటే సర్వైవ్ అవుతాం, జాబ్స్ దొరుకుతాయి, లేకపోతే కష్టమైపోతుంది. అంటే ఈ స్టాండర్డ్స్ అనేవి స్కూల్ ఏజ్ నుండే అంటే వాళ్ళకి నేర్పించడం ఇంపార్టెంట్ అంటారా? ఫౌండేషన్ అనేటువంటిది మొట్టమొదటి నుంచి రావాలి కదండి. ఫౌండేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు లైక్ ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉన్నాయి. 26 అక్షరాలు బహుశా మీరు నేను రాయగలమేమో. తెలుగులో 52, 56 ఉన్నాయి. ఆ నెంబర్ కూడా నాకు బాగా గుర్తులేదు. మా 56 అక్షరాలు మీరు కాగితం మీద రాయగలరా ఇవాళ? అంటే అవసరం ఏంటి అని మీరు అనుకోవచ్చు. నేను అవసరం లేదు, డెఫినెట్గా అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు. కానీ 1వ తరగతి పిల్లవాడికి కావాలి, 2వ తరగతి పిల్లవాడికి కావాలి కంపల్సరీగా. సో అక్కడ స్టాండర్డ్స్ డెవలప్ చేయాలి. ఇప్పుడు మీకు a+b² = a² + b² + 2ab అని చెప్పానండి. చెప్పిన తర్వాత నేను మీకు 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 101² ఎంత అన్నాను అనుకోండి. మీరు 101 కింద ఇంకొక 101 వేసి 1 × 1 సంథింగ్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి. నేను చెప్పిన పర్పస్ అది కాదు. నేను చెప్పిన పర్పస్ ఏంటి? a+b² చెప్పాను, మీకు 101 చెప్పాను. అంటే మీరు 100 + 1 పెట్టుకోవాలి, హోల్ స్క్వేర్ పెట్టుకోవాలి. 100² అంటే 10,000, 1² is 1, 2 × ab that is 200. సో 10,000 + 200 + 1 దట్ ఈస్ ఆన్సర్. లెస్ దాన్ 5 seconds లో వచ్చేస్తుంది. అది కూడా ఆన్సర్ వస్తుంది, నేను రాదని నేను చెప్పట్లేదు. కానీ స్మార్ట్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ టైమ్స్ పీపుల్ ఏం చేస్తారంటే కష్టపడండి అంటారు. నేను కష్టపడమని ఎప్పుడు చెప్పట్లేదు. యూ వాంట్ టు డూ స్మార్ట్ వర్క్. ఎందుకంటే కష్టపడితే బిలీనీర్ అయిపోయేటట్టు అయితే గ్రౌండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, పాపం వాళ్ళు బాగా కష్టపడతారు, వాళ్ళంతా బిలీనీర్స్ అయిపోవాలిగా. సో కాబట్టి కష్టపడడం వల్ల మనకి బిలీనీర్స్ ఏం కావండి. మనం స్మార్ట్ వర్క్ చేయడం వల్ల బిలీనీర్స్ అవుతాం. స్మార్ట్ వర్క్ చేయాలంటే అర్థం ఏంటి? యూ నీడ్ టు హ్యావ్ ఏ గుడ్ డైరెక్షన్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. డైరెక్షన్ ఉండాలి. ఆ డైరెక్షన్ ఎవరైతే ఇవ్వగలరో వాళ్ళతో మీరు మాట్లాడండి. రెండవది ఏంటంటే లాస్ట్ ఫైనల్గా చెప్పాను, ఇప్పుడు అమెరికా వచ్చేసి చాలా మంది చాలా బాధపడుతున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుస్తా? ఫౌండేషన్ లేకపోవటం. రెండవది వాల్యూస్ లేకపోవటం, ఎథిక్స్ లేకపోవటం. మనం ఒక దేశం వచ్చినప్పుడు చూడండి, మన దేశం వచ్చినప్పుడు ఆ దేశం రూల్స్ పాటించాలి. ఇప్పుడు నేను అమెరికన్ సిటిజన్ అయినా కూడా నేను ఇండియా వస్తే నేను ఇండియన్ రూల్స్ పాటించాలి. నేను జర్మనీ వెళ్తే జర్మనీ రూల్స్ పాటించాలి. దట్ ఈస్ ద రూల్. సో అమెరికా వచ్చినప్పుడు అమెరికా రూల్స్ పాటించండి. అమెరికా అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. చాలా మంది వాళ్ళు చాలా మాటలు అనుకుంటున్నారు, అవన్నీ ఏది కరెక్ట్ కాదు. మీ దగ్గర స్కిల్ ఉంటే ప్రపంచంలో మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీ దగ్గర స్కిల్ లేకపోతే ప్రపంచంలో మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. దాని ఇంగ్లీష్లో చెప్పొచ్చు, ఇఫ్ యూ హ్యావ్ స్కిల్ నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కిల్ నోబడీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ.